ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చే సరణపరం మాట్లాడుకుంటున్నాం. ధృతరాష్ట్రుడు అడిగాడు విదురుణ్ణి, విదురా, పాండవులు అడవులలో ఉన్నా కానీ వాళ్ళకి అన్నీ సమకూరుతున్నాయంట, దైవబలం మెండుగా ఉందంట, సూర్యుడు వచ్చి వాళ్ళకి అక్షయపాత్ర ఇచ్చాడంట, రేపటి రోజు వాళ్ళు అరణ్యవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం అయిపోయింది, మరలా వస్తే నా కొడుకులను చంపేస్తారా, రాజ్యాన్ని వాళ్ళే తీసేసుకుంటారా, వారి నుంచి మమ్మల్ని మనం కాపాడుకుంటే ఎలా ఏంటి అని చెప్పంటే మొత్తం చెప్తున్నాడు. దాని కంటిన్యూషన్. రాజా, నీవు ఇలా చేస్తే భూమండలంలోని రాజులంతా వైశ్యుల వలె మన కౌరవులకు బహుమానాలు తెచ్చిస్తారు. దుర్యోధనుడు, శకుని, సూతపుత్రుడు కర్ణుడు ప్రీతితో పాండుపుత్రులకు సేవించుదురుగాక. నువ్వు భూమండలం మీద ఉన్నటువంటి రాజులందరూ కూడా నువ్వు నచ్చాలి అంటే పాండవులకంటూ కొన్ని రాజ్యం, మనకంటూ కొన్ని రాజ్యాలు వద్దు, మొత్తం కలగలుపు ధర్మరాజును రాజునిచే అంతా బాగుండిద్ది. దేశ విదేశాల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వచ్చి మిమ్మల్ని మెచ్చుకుంటారు, నీ కొడుకు కూడా బాగుంటాడే అన్నాడు. దుశ్శాసనుడు ద్రౌపదిని భీమసేనుని సభా మధ్యంలో క్షమించమని కోరాలి. నీవు యుధిష్ఠిరుని ఓరడించి గౌరవించి రాజ్యాధిపత్యంలో ప్రతిష్ఠించు. ఏ దుశ్శాసనుడైతే ద్రౌపది యొక్క చీర లాగాడో వాడు క్షమాపణ చెప్పాలి. ఎవరికి? భీమసేనుడికి, ద్రౌపదికి. అప్పుడు వాడు బాగుంటాడు. ఇక నువ్వు ధర్మజ వద్దంటాడు, అయినా సరే బ్రతిమాలి రాజతరం చేపట్టమని సీట్లో కూర్చోబెట్టు. రాజా, హితాన్ని అడిగిన నీకు నేను మరొకటి ఏం చెప్పగలను? ఈ విధంగా చేసి నీవు కృతకృత్యుడు కమ్ము అని అన్నాడు. ఇంతకుమించి నీకేం చెప్పాలి, మొత్తం చెప్పాను కదా అన్నాడు. ఇక అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు, విదురా, ఈ సభలో నీవు పాండవుల గురించి నన్ను గురించి చెప్పిన ఈ మాటలు పాండవులకు హితంగాను నా కుమారులకు అహితంగాను ఉన్నాయి. అందువల్ల నా మనసు వీటన్నింటినీ స్వీకరించడం లేదు. విదురా, నువ్వు చెప్పావయ్యా, అవి పాండవులకు మంచిగా ఉన్నాయి, నాకు నా కొడుకు చెడుగా ఉన్నాయి, నేను తీసుకోలేకపోతున్నా అన్నాడు. ఇప్పుడు ఈ విషయం నిశ్చయమవుతుంది. నీవు పాండవుల హితాన్ని కోరి చెబుతున్నావని, నీవు నాకు హితాన్ని కోరేవాడివి కాదని నేను భావిస్తున్నా. పాండవుల కోసమే నా పుత్రుడిని ఎలా వదలగలను? సందేహం లేదు, ఆ పాండవులు కూడా నా పుత్రులే. కానీ దుర్యోధనుడు నా దేహం వల్ల జన్మించినవాడు. సమత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతరుల కొరకు తన దేహాన్ని విడిచిపెట్టమని ఎవరు చెప్తారు? సో ఆయన నా కొడుకే దుర్యోధనుడు. సో వాడిని రాజ్యం వాడికి వద్దు అని చెప్పేసి కొడుకులాగా నేను చూసుకున్న పాండవులకి ఇవ్వమని నువ్వు చెప్పినా నేను ఇవ్వగలను, నేను ఇవ్వలేను. విదురా, నీ పట్ల నాకు ఎక్కువ గౌరవం ఉంది, కానీ నీవు నాకు అంతా కుటిలమైన ఉపదేశం చేస్తున్నావు. నీవు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు లేదా ఉండవచ్చు, నీ వల్ల నాకు ప్రయోజనం లేదు. కులట అయిన స్త్రీ ఎంత అనునయించిన యజమానిని విడిచిపోతుంది కదా. సో బయట మగవాళ్ళతో అలవాటు పడ్డ ఒక ఆడది ఎంత ఇది చేసినా సరే సొంత మగాడితో ఉండదురా బాబు, నువ్వు కూడా అంతేరా. నీకు పాండవులు అంటే ఇష్టం, ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉండాలంటే ఉండు, లేదంటే వెళ్ళిపో అన్నాడు. ఘోరమైన అవమానం ఇది విదురుడికి. ఇక ఇంత మాత్రమే పలికిన ధృతరాష్ట్రుడు హఠాత్తుగా లేచి అంతఃపురంలోకి వెళ్ళాడు. ఆ పిమ్మట విదురుడు ఇక కురువంశం నిలవదనుకుంటూ పాండవులను చోటుకి పరిగెత్తుకు వెళ్ళిపోయాడు. చిచ్చి, వీళ్ళు మారర్రా అని పాండవులను వెతుక్కుంటూ విదురుడు వెళ్ళినాడు. ఆ తర్వాత ఏమైంది అంటే రేపు డిస్కస్ చేద్దాం.